కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ నివేదికపై చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు పరిశీలించిన హైకోర్టు కమిషన్ ఏర్పాటు సరైనదేనని పేర్కొంటూనే కమిషన్ తన నివేదిక రూపొందించే ప్రక్రియలో అవసరమైన నిబంధనలు పూర్తిగా పాటించలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికలోని నిర్ధారణలను ప్రస్తుతం అమల్లోకి రాకూడదని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అలాగే మాజీ మంత్రి టి హరీష్ రావులకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ తీర్పుతో కాళేశ్వరం వ్యవహారంలో రాజకీయంగా కీలక మలుపు తిరిగినట్లు భావిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు వెలువరించిన తీర్పు స్వాగతిస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానంలో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినందిస్తుందని మరొకసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయింది. ఇప్పటికైనా కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారాలు మానేసి వెంటనే 2 పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని, ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.